వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు రాజేష్ ఉక్కాల, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో చాలామందికి అలవాటు ఏంటంటే ఎక్కువగా సాల్ట్, స్పైసెస్ తినడం అనమాట. జనరల్గా తినే కర్రీలో మనకి ఉప్పు సరిపోయింది అన్న, కొంతమంది చాలా ఇంకా సరిపోలేదని ఎక్సెస్ యాడ్ చేసుకొని మరి తింటూ ఉంటారు. సో ఉప్పు మన శరీరానికి మంచిది కాదు అని అందరూ చెప్తున్నారు. మరి అది ఎందుకు మంచిది కాదు, ఈ లాంగ్ టర్మ్లో ఈ హ్యాబిట్స్ అనేవి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయి, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో చాలామందికి, దట్టు మన ఇండియన్స్కి చాలా అలవాటు ఏంటంటే సాల్ట్. ఇంట్లో అమ్మలు కూడా మనందరూ ఓకే అన్నా కానీ అరే కొంచెం సాల్ట్ పడితే బాగుండేమో అని చెప్పి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారు. సాల్ట్ అనేది బాడీకి మంచిదా లేదంటే హామ్ చేస్తుందా? ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? సో బేసిక్గా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. 100% ప్రతి జీవ కణాలు అన్నిటికి కూడా సోడియం, సాల్ట్లో ఒక కాంపనెంట్, అది లేనిదే లైఫ్ లేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 90% ఆఫ్ మన జీవక్రియలన్నీ సాల్ట్ చుట్టే తిరుగుతాయి, ఓకే, సోడియం చుట్టూ. కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈస్ డ్యామేజింగ్. సో ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి, ఎంతవరకు మనం తినవచ్చు. ఇప్పుడున్న కాలంలో చాలా ఎక్కువగా సాల్ట్ వల్ల బాధ్యతలు ఎక్కువగా ఈ బ్లడ్ ప్రెషర్ బారిన పడడం, దాని కారణంగా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, స్ట్రోకులు రావడం, హార్ట్ అటాక్ రావడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా సాల్ట్ అనేది మనం లిమిట్ చేసుకోవాలి. సో సాధారణంగా అనుకుంటారు మేమేం సాల్ట్ తినట్లేదు కదా అంటారు. బ్రెడ్, బిస్కెట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ కార్టన్ ప్యాక్ మనం కొనే దాంట్లో, ఎవ్రీ ప్యాకెట్, సీల్డ్ ప్యాకెట్ 2-3 నెలలు వాడచ్చు అనే ప్యాకెట్లు అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది. ఏంటి, బ్రెడ్ బిస్కెట్లో కూడా సాల్ట్ ఉంటుందా? వితౌట్ దట్ దే కెనాట్ బేక్. సో ఇది నమ్మలే. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎక్స్ప్రెషన్ పెట్టారు, చాలా మందికి అర్థం కాని విషయం. నేను ఎక్కడ సాల్ట్ తింటున్నానంటే, స్వీట్ ఉందంటే ఓకే, కానీ సాల్ట్ ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సీల్డ్ ప్యాక్లో సాల్ట్ అనేది ఉంది. సాల్ట్ ఈస్ ఏ ప్రిజర్వేటివ్ బై నేచర్. ఓకే ఓకే. సో ఆ కారణంగా దాంట్లో సాల్ట్ వేస్తారు. సాల్ట్ అనేది మీరు చదివితే దాని మీద ఉంటుంది. సో అంత కన్జంప్షన్ ఆఫ్ సాల్ట్. ఇది కాక ప్రతి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ వేసుకోవడానికి ఎక్స్ట్రాగా సాల్ట్ పెట్టుంటారు. ప్రతి రెస్టారెంట్ ఫుడ్ సర్వింగ్లో సాల్ట్ అనేది సపరేట్గా ప్యాకెట్లో తీసుకొచ్చి పెడతారు. మరి ఇది అధికం సాల్ట్ కాదా? మిమ్మల్నే మీరు ప్రశ్నించుకోవాలి. ఎస్, మీరు సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అక్కడ రుజువులు ఉన్నాయి. తర్వాత మీరు అన్నట్టు మన దగ్గర పర్టికులర్గా మన స్టేట్స్లో ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి తయారు చేస్తాం. ఆవకాయలో ఒక పెద్ద రేషియోలో యాడ్ చేసేది సాల్ట్. అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతి ఒక్కరు పెరుగన్నంలో ఇది పెట్టుకొని తినడం, మనకి అలవాటు. ఏదో ఒక పికిల్ పెట్టుకొని తినడం, లెమన్ కానీ మ్యాంగో కానీ. పికిల్స్ అన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది. అదేవిధంగా మనం డైలీ తినే టిఫిన్ చట్నీ ఈజ్ మ్యాండేటరీ. చట్నీల్లో 100% సాల్ట్ ఉంటుంది. సో ఇదంతా ఎక్సెస్ సాల్టే కదా. మీకు సాల్ట్ రిక్వైర్మెంట్ అనేది న్యాచురల్గా వితౌట్ ఎనీ ఎడిషనే వస్తున్నప్పుడు మీరు వేసుకుంటున్న ఎక్స్ట్రా సాల్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోవట్లేదు మీరు? సో వాస్తవానికి ఓవరాల్ మన హ్యాబిట్స్ న్యాచురల్గా వచ్చిన పద్ధతుల ప్రకారం మనం అధికంగా సాల్ట్ తింటున్నాం. సాల్ట్ అనేది ఎసెన్షియల్ బట్ టు అ లైన్. ఆ లైన్ తర్వాత, కీటు దాటిన తర్వాత అది హానికరం అనేది మనకి అర్థం కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనందరం కూడా సాల్ట్ వేసుకునేది రుచి గురించి. మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, అమ్మ వాళ్ళు తయారు చేస్తూ ఇంకొద్దిగా ఎక్కువ సాల్ట్ వేస్తే రుచిగా ఉంటుంది, తీసుకోండి. ఈ రుచి అనేది మనకి దేవుడిచ్చిన గిఫ్ట్. అది అడాప్టబుల్. మీరు వేమన శతకాలు చదువుంటే తినక తినక వేము తీయనుండు అన్నారు. అంటే చేదు పదార్థం కూడా తీపిగా అనిపించే విధంగా దేవుడు మనల్ని తయారు చేశారు. కాబట్టి అడాప్టేషన్, మీరు ఆ సాల్ట్ని తగ్గించుకుంటూ వస్తే స్లోగా మీకు రిక్వైర్మెంట్ ఆఫ్ సాల్ట్ ఉండదు, అడిషనల్గా వేసుకోవాల్సిన అవసరం రాదు. అదేవిధంగా
షుగర్, అదే విధంగా కారం, అదే విధంగా టేస్టీ ఫుడ్. ఒక హెల్దీ ఫుడ్ తినాలి అంటే చాలా మందికి ఉన్న మేజర్ అబ్స్ట్రక్షన్ ఆ టేస్ట్ బాగాలేదు. అవును. ఆ టేస్ట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. నిదానంగా తగ్గించుకుంటూ వస్తే, మలుచుకుంటూ వస్తే అది మీకు సూటబుల్గా తయారవుతుంది. ఆ విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్లో స్లోగా గ్రేడెడ్ ఫ్యాషన్లో సాల్ట్ తీసేసి వస్తే దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఓకే. ఒక రికమెండేషన్ ప్రకారం మనం సాల్ట్ ఎంత వాడచ్చు, ఓవరాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఒక 24 గంటల్లో 5 గ్రాముల సాల్ట్ అనేది అలౌడ్. సోడియం కాంపనెంట్ ఆఫ్ సాల్ట్ అంటే సాల్ట్లో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. సోడియం కాంపనెంట్ ఆఫ్ సాల్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ బాడీ, ఆ అమౌంట్ 2 గ్రామ్స్ వరకు అలౌడ్. ఇది ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ పాయింట్. ఓకే. ఆల్మోస్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మనకి ప్రతి ప్యాకెట్ మీద దీనిలో ఎంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది అని రాసుంటారు. ఒక బిస్కెట్ తీసుకున్నా కానీ, ఒక బ్రెడ్ తీసుకున్నా దీంట్లో సాల్ట్ ఎంత, దాని ప్రకారం మీరు దాన్ని కొద్దిగా మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత అధికంగా తింటున్నాం, దీన్ని ఎలా నేను నియంత్రించుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా సాల్ట్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఓకే. ఇట్లానే ఎక్సెస్గా తీసుకుంటే బాడీలో ఏ పార్ట్స్కి హామ్ కలిగే అవకాశం ఉంటుంది సార్? మోస్ట్ ఇంపార్టెంట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించేది కిడ్నీల మీద. కిడ్నీస్. సాల్ట్ అనేది రెగ్యులేట్ అయ్యేది మెజారిటీ కిడ్నీస్ దగ్గర. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా వెళ్ళి కిడ్నీని డిస్టర్బ్ చేస్తుంది. కిడ్నీల్లో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే, రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అక్కడ ఉంటాయి. ఓకే. అవి డిస్టర్బ్ అయిపోతాయి. అవి డిస్టర్బ్ అయ్యగానే సాల్ట్ వలన బ్లడ్ ప్రెషర్ పెరిగిందని మేము చెప్తుంటాం. దీంట్లో చాలా అనలిటికల్ బయోకెమికల్ సైన్స్ అనేది ఉంది. అది కామన్ పర్సన్కి అర్థం కాదు. కానీ సాల్ట్ వల్ల కిడ్నీల మీద ఇంపాక్ట్, ఆ కిడ్నీల్లో వచ్చిన స్ట్రెస్ కారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ ఇంబ్యాలెన్స్ కారణంగా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇది సైన్స్. సో దీన్ని రెగ్యులేట్ చేసే విధం అంటే ఫస్ట్ సాల్ట్ని మనం నివారించడం ఆర్ నిర్ధారించడం, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని నివారించే చర్యలు చేసుకోవాలి. అది తెలిస్తే కదా మనం, ఇప్పుడు మీరు అన్నారు బిస్కెట్లో సాల్ట్ ఉంటుందా అని, సో అది తెలియకే ప్రాబ్లం అవుతుంది. అది ఫస్ట్ తెలుసుకోండి. చాలా కామన్ గా వాడేది మ్యాగీ, చాలా మంది తింటుంటారు, మరి దాంట్లో అధికంగా సాల్ట్ ఉంది. అది కాకుండా మళ్ళీ మన వాళ్ళు దానికి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా స్పైసెస్. అదేదో చాలా హెల్దీ ఫుడ్ లాగా మళ్ళీ వెజీస్ యాడ్ చేసుకోండి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మేబీ అట్లనే మిస్లీడింగ్ ఉన్నాయి. సో ఆ విధంగా మనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనం ఎఫెక్ట్ అవుతున్నాం. బేకరీ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పిల్లలు అల్లరి చేస్తున్నారనో లేకపోతే అవి ఇష్టంగా తింటున్నారనో చాలా మంది తెలిసి తెలియక బేకరీ ఫుడ్ తీసుకొచ్చి చక్కగా మొత్తం ఇంట్లో నింపేసి వాళ్ళకి ఏది కావాలంటే అది ఒక ఆప్షనల్గా ఇస్తూ ఉంటారు కదా. సో ఈ మైదా దీనివల్ల కూడా పిల్లల గ్రోత్కి కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యానికి కానీ దెబ్బతీసే అవకాశం ఉంటుందా? ఓకే. సో బేకరీ ఫుడ్స్ అంటే ఇవన్నీ కూడా సాల్ట్ అండ్ షుగర్ కాంబినేషన్తో తయారయ్యే ఫుడ్స్. అవి లేకుండా ఆ ఫుడ్స్ తయారు కావు. సో నేను చెప్పిన రెగ్యులేషన్ ప్రకారం చూస్తే ఇట్లాంటి ఫుడ్స్ అధికంగా కన్జ్యూమ్ చేస్తే, పర్టికులర్గా మనము బేకరీ ఫుడ్స్ గురించి తీసుకుంటే ఒక ఎగ్ పఫ్ లేకపోతే ఒక వెజిటబుల్ పఫ్ తీసుకొని దాని మీద మళ్ళీ సాస్ వేసి తింటాం. ఈ రెండిట్లో అధికంగా సాల్ట్ ఉంటుంది, చాలా హై లెవెల్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. సో ఉన్న సాల్ట్ని పెంచే విధంగా మళ్ళీ కెచప్ వేస్తున్నాం దాని మీద. అవును, కెచప్లో కూడా సాల్ట్ ఉంటుందా? వెరీ వెరీ హై కాన్సన్ట్రేషన్, వెరీ హై కాన్సన్ట్రేషన్. సో అలాగే ఈ మధ్యకాలంలో ఈ కొత్త రకమైన ఫుడ్స్లో ఈ పిజ్జాలు, బర్గర్స్ వీటిలన్నిటిలో కూడా పక్కనే ఆ చిల్లీ ఫ్లేక్స్ అనో లేకపోతే సాల్ట్ అనో ఎక్స్ట్రా అడిషనల్గా ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ అడిషనల్గా పెట్టిన సాసెస్ అన్నిట్లో కూడా సాల్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో యాజ్ సచ్ అది ప్రాసెస్డ్ ఫుడ్. ఆ బ్రెడ్లో సాల్ట్ ఉంటుంది, ఫ్రైస్లో సాల్ట్ ఉంటుంది, వాడు ఇచ్చే ప్రతి కంటెంట్లో సాల్ట్ ఉంటుంది. కాబట్టి ఇవి మనం ఐడెంటిఫై చేయాలి, దీన్ని తగ్గించుకోవాలి. బట్ అంత ఈజీ కాదు, నేను ఇక్కడ కూర్చొని చెప్పినంత ఈజీ అయితే కాదు. బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ముఖ్యంగా ఇలాంటి పదార్థాలు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని కూల్ డ్రింక్స్లో సాల్ట్ ఉంటుంది.
కూల్ డ్రింక్స్లో సాల్ట్ ఉంటుందా? సో చాలా విధాలుగా చెడు ఐటమ్స్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళు డిస్ప్లే కూడా చేయరు కదా సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఇందులో అని. వాళ్ళు డిస్ప్లే చేసే వాళ్ళు మీరు తాగేస్తున్నారు. దాన్ని చదివే నాదుడు ఎవరు? సో ఆల్మోస్ట్ మీరు ఆ కాటన్ ప్యాక్ మీద చదివితే ఎస్ సాల్ట్ కాంపనెంట్ కనిపిస్తుంది మీకు. ఓకే. బ్లడ్ ప్రెషర్లో ఈ ఫ్లక్చుయేషన్స్ అసలు రావడానికి రూట్ కాజ్ ఏంటి, మనం చేసే మిస్టేక్స్ ఏంటి సార్? సో మీ ఇంట్రడక్షన్లో మీరు చెప్తుంటే డయాబెటీస్కి బ్లడ్ ప్రెషర్కి లైక్ దగ్గరగా సిబ్లింగ్స్ relationship ఉంది. అని అంటూ ఉంటారు. ఒకటి వస్తే ఇంకోటి డబల్ ద రిస్క్ అనేది ఛాన్స్. అండ్ ఎవరైనా అలా సఫర్ అవుతుంటే వాళ్ళు కొద్దిగా విజిలెంట్గా ఉండాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ రెండుటిని ఇండివిజువల్గా తీసుకుంటే రెండు కూడా దీర్ఘకాల సమస్యలు, లైఫ్ లాంగ్ ఉంటాయి. అండ్ రెండిటి కారణంగా కామన్ అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి, మేజర్ ఆర్గన్స్. నేను చాలాసార్లు చెప్పుంటాను ఇది. సో ఒక్క డిజీజ్తోనే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు సెకండ్ డిజీజ్ వస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. అండ్ చాలా కామన్గా మరణాల సంఖ్య పెరగడానికి కూడా కారణం ఈ రెండు మేజర్ హిట్స్. వాటిల్లో బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్ కిల్లర్ కింద కేటగరైజ్ చేశారు. ఎందుకంటే పుస్తకాల్లో రాసినట్టు ఇలా కనబడుతూ ఉంటుంది, ఇలా వస్తుంది అనేది ఉండదండి. అది ప్యూర్లీ కోఇన్సిడెంటల్ ఫైండింగ్స్తోనే ఎక్కువగా మేము కనుక్కోవడం జరుగుతుంది. అంటే నాకు తల తిరగట్లేదు, నాకు ఛాతీలో నొప్పి లేదు, ఇది బీపీ ఎందుకు ఉంది, అలా సంబంధం లేదు. సో చెక్ చేస్తేనే దాని విలువ. ఆల్మోస్ట్ డైలీ చాలా మందికి అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్ ఉంటాయి. ఓకే. కారణాలు పలు ఉండొచ్చు. మీరు అన్నారు ఫ్లక్చువేషన్స్కి కారణం ఏంటి అని. బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ఫ్లక్చువెంట్ థింగ్. ఎప్పుడు కూడా ఒక రేంజ్లో మాట్లాడతాం, ఫిజియలాజికల్ రేంజెస్ అంటాం. ఈ ఫిజియలాజికల్ రేంజెస్లో నార్మల్ బ్లడ్ ప్రెషరు అందరికీ తెలిసింది 120/80. అయితే అప్ టు వాట్ లెవెల్ ఉండొచ్చు? పైన భాగం తీసుకుంటే 140/90 వరకు యాక్సెప్టబుల్, కొద్దిగా ఫిజికల్ చేంజెస్తో పాటు. అలాగే 90/60కి లో భాగంలో యాక్సెప్టబుల్. ఈ రేంజ్ మధ్యలో బ్లడ్ ప్రెషర్ కానీ ఫ్లక్చువేట్ అయితే దిస్ ఇస్ నాట్ అబ్నార్మల్. ఓకే. కన్సిస్టెంట్గా మోర్ దెన్ 140/90 ఉంటే అది హై బ్లడ్ ప్రెషర్. ఓకే. కన్సిస్టెంట్గా లెస్ దెన్ 90/60 ఉంటే అది లో బ్లడ్ ప్రెషర్. సో మీరు అడిగిన ప్రశ్నలో ఫ్లక్చువేషన్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఏ నంబర్ వరకు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఓకే. సో 140/90 కాన్స్టెంట్కి వస్తుంది, అది బ్లడ్ ప్రెషరే, దాంట్లో డిస్కషన్ లేదు. అలాగే మనం ఏదన్నా యాక్టివిటీ చేసాం, బ్లడ్ ప్రెషర్ పెరగాలి, పడుకున్నాం, బ్లడ్ ప్రెషర్ తగ్గాలి, ఈ రేంజెస్లో అది ఇంపార్టెంట్. అలా జరగట్లేదంటే కూడా సమస్య అది. సో ఆ విధంగా ఈ బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ని మనము ఫిజియోలాజికల్ నీడ్స్కి, యాక్సెప్టబుల్ నీడ్స్కి మ్యాచ్ చేసుకోవాలి. ఓకే. ఈ లో బీపీ అనేది కూడా ఎందుకు వస్తుంది, అది రావడానికి మనకి ముందుగా బాడీ ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా? సో నా ప్రాక్టీస్లో నేను గమనించింది, లో బీపీ అనేది చాలా ఫ్రీగా వాడేస్తుంటారు. వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్టు లో బీపీ అంటే 90/60 బిలో అలా ఉండేదాన్ని లో బీపీ అన్నది. 100 ఉన్నా కానీ లో బీపీ అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నంబర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ ఎవ్రీ ఇండివిజువల్కి వేరియబుల్. ఓకే. అంటే 90/60 ఉంది, సో నేను చెప్పిన దాని క్రైటీరియా ప్రకారం అది నార్మల్. కానీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్, ఇది వరకు నాకు 120/80 ఉండేది, ఈ మధ్య కాలంలోనే ఈ 90/60 అయింది, అప్పటి నుంచి నాకు కళ్ళు తిరుగుతున్నాయంటే దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే ఆ చేంజ్ ఎక్స్పెక్టెడ్ జరిగింది, ఆ చేంజెస్లో బ్లడ్ ప్రెషర్ మారింది, ఆ కారణంగా తల తిరిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి నేను ఏదో ఒకటి చేయాలి. తర్వాత మీరు అంటున్నారు ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఇది గమనిస్తుంటారు. దానికి డైరెక్ట్ కోరిలేషన్ ఉండేది, ఆడవాళ్ళు చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు. బ్లడ్ ప్రెషర్ అనేది లిక్విడ్ ద్వారా మెయింటైన్ అవుద్ది. ఓకే. బ్లడ్లో ఉన్న ప్రెషర్ వాటర్ సప్లై లాగా బ్లడ్ సప్లై ద్వారా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు తక్కువ వాటర్ తీసుకుంటారో ఆబ్వియస్లీ బాడీలో మార్పులు అనేవి ఉంటాయి, వాల్యూమ్ అనేది
చేంజ్ చేస్తుంది. వాల్యూమ్ తగ్గినప్పుడు ప్రెషర్ కూడా తగ్గేదానికి ఛాన్స్ ఉంది. అంటే అది ఒక రీజన్ ఎందుకు అయి ఉండొచ్చు అని. ఓకే. తర్వాత సహజంగా ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీతో బ్లడ్ ప్రెషర్ పెరగాలి, అదే నేను చెప్పింది. వేరియబిలిటీ అనేది యాక్టివిటీతో ఎక్సర్సైజ్ చేసాం పెరగాలి, మెట్లు ఎక్కాం పెరగాలి, కోపగించుకున్నాం పెరగాలి. సో ఈ పెరగడం అనేది ఎవరికైతే ఎక్కువ యాక్టివిటీ ఉంటుందో అది పెరుగుద్ది, బట్ విత్ ఇన్ ద రేంజ్. ఓకే. ఈ యాక్టివిటీ జనరల్గా విమెన్లో కాస్త తక్కువ ఉంటుంది. ఫిజియలాజికల్గా కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. సో ఇలా వేరియబుల్ కాంపనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా కాస్త విమెన్లో తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ లో బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్ లేదు అని అంటుంటారు సార్. మరి ఈ లో బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి? దీన్ని స్టిమ్యులేట్ చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? వాస్తవానికి మెడిసిన్ లేదు అనడం తప్పమ్మా. సపోజు లో బ్లడ్ ప్రెషర్ ఉంది, ఉన్నప్పుడు కారణం ఏంటి? సో డీహైడ్రేషన్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్, సెలైన్ లెక్కిస్తుంటారు, ఎలక్ట్రోలైట్స్ ఇస్తారు, వాటర్ ఇంటేక్ పెంచుతారు, ఇవన్నీ కూడా దానికి మెడిసినే అది. ఓకే. తర్వాత కొన్ని ఇన్స్టెన్సెస్లో ఇన్ఫెక్షన్ ద్వారా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, శరీరంలో ఎటువంటి న్యూమోనియా కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, యాప్సెస్ కావచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్లో లో బ్లడ్ ప్రెషర్ రావడం సహజంగా ఉంటుంది. మరి ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఇండైరెక్ట్గా ఈ బ్లడ్ ప్రెషర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే హార్ట్ మీదే ఒత్తిడి వచ్చింది, లైక్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. మరి దాన్ని ఇంప్రూవైజ్ చేసే విధంగా చాలా రకరకాలుగా మెథడ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ వాడతాం. సో మెడిసిన్స్ ఉన్నాయి, కానీ నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే ఫిజియలాజికల్ రేంజ్ నార్మల్గా వచ్చిన దానికి ఏదన్నా పెథలాజికల్గా వచ్చిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. పెథలాజికల్ అంటే ఏదో ఒక కారణం ద్వారా, ఏదో డిసీజ్, యాక్టివిటీ, వీటి ద్వారా వచ్చిన దానికి తేడా అయితే ఉంటుంది. సో ఏ దాని వల్ల వచ్చింది అని నిర్ధారించడం ఫస్ట్ ముఖ్యమైన అంశం. ఒకవేళ ఇది ఫిజియలాజికల్ అంటే ఆ ఫిజియలాజికల్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి నార్మెన్సీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మరి మనం హై బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా హైపర్ అయిపోవడం, లేదంటే బాగా కోపం రావడం జరుగుతూ ఉంటుంది కదా, దీనికి కూడా సిమిలారిటీస్ అయినా ఈ వాటర్ తాగడం ఇవే కారణాలు అవుతాయా? ఇంకేమైనా రీజన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయా? సో వాస్తవానికి అందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగే బిహేవ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, సో రకరకాలుగా వేరియబిలిటీ అనేది జరుగుతుంది. ఓకే. ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ పెరగాల్సిన అవసరం కూడా ఉంది, పెరుగుద్ది. దట్ ఈస్ అ న్యాచురల్ ఫినామినన్, బాడీకి ఉన్న అడాప్టబిలిటీ. బట్ దెన్ కన్సిస్టెంట్గా ఆల్వేస్ కోపమే ఉందనుకోండి, అది ప్రాబ్లమాటిక్. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కానీ ఇంపాక్ట్ అవుతుంటే అది కరెక్ట్ కాదు. సో అట్లాంటప్పుడు ఇంటర్వెన్షన్ అనేది చెయ్యాలి, కారణాలు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ కోపానికి ఏంటి ఆరిజిన్, ఎక్కడి నుంచి వస్తుంది, లేదు ఈ బ్లడ్ ప్రెషర్ అబ్నార్మల్ రావడానికి కారణం ఏంటి, ఇలాంటివి ఐడెంటిఫై చేసుకొని వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అండ్ ఇన్ ఫ్యూచర్ బీపీకి ఎలాంటి టాబ్లెట్స్ వాడకుండానే తగ్గిపోతుంది అని రీసెర్చెస్ కానీ ఏమైనా చెప్పడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ మన లైఫ్ స్టైల్ ద్వారా? ఫ్యూచర్లో అంటే మెడికల్ పరంగా, మెడిసిన్స్ పరంగా చాలా మటుకు రీసెర్చ్ అయితే జరుగుతుంది. దీన్ని ఎలా మనము అదుపులో ఉంచాలి, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ చాలా రకాల మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వాస్తవానికి వాటిని వాడడం అనేది సరిగ్గా లేదు. కంప్లయన్స్ ఆఫ్ ద పేషెంట్ సరిగ్గా లేదు. సో ఈ రీసెర్చ్లో ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చింది ఒక ఇంజెక్షన్, సింగిల్ ఇంజెక్షన్ ఇస్తే ఒక 6 నెలల వరకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండే విధంగా రీసెర్చ్ జరుగుతుంది. దాన్ని అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి రీసెర్చ్ కాకుండా న్యాచురల్గానే బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ రిడక్షన్, ఆల్మోస్ట్ అందరం కూడా ఓవర్ వెయిట్ ఉంటున్నాం. ఐ వుడ్ సే అడల్ట్ పాపులేషన్లో మేబీ టు ద ట్యూన్ ఆఫ్ 60 to 70% ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో స్ట్రిక్ట్ గైడెన్స్ ప్రకారం
ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 నుంచి 25 మధ్యన ఉండాలి. రెగ్యులర్గా నా ప్రాక్టీస్లో కూడా చూసేది ఏంటంటే దీనికి పైనే ఉంటాయి. 25 to 30 చాలా కామన్గా చూస్తుంటాం. మరి వెయిట్ రిడ్యూస్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అదుపులో వస్తుంది. ఇది రీసెర్చ్ అనాలిసిస్ రిపోర్ట్స్. ఈ బ్లడ్ ప్రెషర్ అదుపులో రావడం మనం బాడీ మాస్ ఇండెక్స్ని కానీ రేంజ్లోకి తీసుకొస్తే బై అబౌట్ 20 mm of Hg తగ్గిపోద్ది బ్లడ్ ప్రెషర్. మరి 20 మెట్లు తగ్గుతుందంటే సిగ్నిఫికెంట్ చేంజ్. ఉదాహరణకి 160, 90, 100 ఉందనుకుందాం. మరి ఎక్సర్సైజ్ వెయిట్లో రిడక్షన్ తీసుకొచ్చాం, 20 తగ్గింది అనుకోండి, వితౌట్ మెడిసిన్ మీరు టార్గెట్కి వచ్చేసినట్టే. సో న్యాచురల్ పద్ధతుల్లో అంటే చాలా రకాలుగా మనము బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవచ్చు. సాల్ట్ ఇంటేక్, తరచుగా మనం ఎక్కువగానే సాల్ట్ తింటాం. స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్, చాట్స్, వీటిలన్నిటిలో కూడా ఎక్కువగా సాల్ట్ ఉంటుంది. రికమెండేషన్ ప్రకారం సోడియం అనేది నాట్ మోర్ దెన్ 2 grams per day. సో ఆ విధంగా తినేది తక్కువ అనాలిసిస్ ప్రకారం చూస్తే. సో అది రెగ్యులేట్ చేసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే వాకింగ్ ఎంత ఎక్కువ చేస్తే, అంటే ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అన్నాం ఎందుకు, ఫిజికల్ యాక్టివిటీ. ఐడియల్ రికమెండేషన్ 150 minutes per week. ఒక వారానికి 150 నిమిషాలు బ్రిస్క్ యాక్టివిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అగైన్ అబౌట్ 10 to 15 తగ్గుద్ది. న్యాచురల్ పద్ధతుల్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవి 2 మానేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. ప్రశాంతంగా నిద్రపోతే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. స్ట్రెస్ తగ్గించుకుంటే బ్లడ్ ప్రెషర్ సో రకరకాలుగా వితౌట్ మెడిసిన్ బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అవుతాయా? అయ్యే పని అయితే మనకు అసలు బ్లడ్ ప్రెషర్ మెడిసినే అవసరం లేదు. సో ఇది మనం ఆలోచించాల్సిన విధానం. ఈ విధానంలో ఆలోచిస్తే మీరు న్యాచురల్గానే బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవచ్చు. సో ఇంకేదైనా కానీ బీపీకి సంబంధించిన డౌట్స్ కనుక మీకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం రాజేష్ సార్తో చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.